తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కోసం వేట కొనసాగుతోంది. ప్రజలను 5 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 6వ రోజు పులి కోసం సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. నిన్న రాత్రి రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండ నుంచి దిగువకు వచ్చి అగ్రిగోల్డ్ సైట్ వద్ద పామాయిల్ తోటలో పెద్ద పులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఎర్రంపాలెం కొబ్బరి తోటలో 3 ఆవులపై పులి దాడి చేసింది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఇప్పటికే పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు కదా, వారి అంచనా ఏంటి? ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో అది సంచరిస్తున్నట్లు గుర్తించారు? హరీష, తూర్పుగోదావరి జిల్లాలో గత 5 రోజుల నుంచి కూడా పులి సంచారం నడుస్తుంది. పులిని పట్టుకునేందుకు సర్చింగ్ ఆపరేషన్ కూడా ముమ్మరంగానే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం 12 బృందాలుగా మారి పూర్తి స్థాయిలో అంటే పులి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా సర్చింగ్ ఆపరేషన్ ముమ్మరంగా చేస్తున్నారు. అదేవిధంగా 3 బృందాలు ఇటు పూణే, ఢిల్లీ, వైజాగ్ 3 నిపుణులైన బృందాలు కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం బయలుదేరారు, వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి మనం నిన్న ఎక్కడైతే పులి సంచరించిందో ఆ ప్రాంతంలో ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ బోన్ దగ్గర అయితే ఉన్నాం మనం. రాజమండ్రి రూరల్ అక్కమ్మతల్లి కొండపైన 2 బోన్లు అయితే ఏర్పాటు చేశారు. ఆ 2 బోన్ల దగ్గర అదే ప్రాంతం దగ్గర నుంచి మనం అయితే మాత్రం ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో కనుక చూస్తే కనుక ఒక ఇనుప చట్టం అత్యంత బలంగా ఉన్న ఒక ఇనుప బోన్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ బోన్ లోపల కనుక ఒక్కసారి చూస్తే కనుక చుట్టూ కూడా క్లోజ్ చేసి ఉంది. అయితే ఖచ్చితంగా బోను ఒక పులి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎత్తుగా ఒక భాగం అయితే ఉంది. ఆ భాగం మీద అడుగు పెట్టిన వెంటనే దానికి ఆనుకుని ఉన్న వైర్ సహాయంతో వెంటనే అంటే ఆ భాగం ఆ పులి అడుగు ఎప్పుడైతే ఆ ఎత్తు భాగంలో పడుతుందో ఆ డోర్ కిందకు దిగుతుంది. కింద దిగిన వెంటనే ఇప్పుడు మనకు విజువల్స్ లో కనిపిస్తున్న ఈ డోరు వెంటనే క్లోజ్ అవుతుంది. ఈ వెంటనే క్లోజ్ అవడం ద్వారా ఈ బోన్ అయితే మాత్రం క్లోజ్ అయ్యి పులి అంతా కూడా లోపల ఉండిపోయే అవకాశం అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి బోన్లు సుమారుగా 4 బోన్లు అయితే మాత్రం పులి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో ప్రతి చోట కూడా పెట్టారు. అయితే బోన్ కూడా మనం విజువల్స్ లో కనుక చూసుకుంటే కనుక అంటే ఒక తుప్పల మధ్యలో చుట్టూ చెట్లు ఉండే విధంగా అన్ని కూడా బోను చుట్టూ కూడా చెట్లు కూడా ఏర్పాటు చేశారు. పులి రావడానికి పులి అంటే ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక లేగదూడని ఎరగా కూడా పెట్టిన పరిస్థితి అయితే మాత్రం మనం విజువల్స్ రూపంలో చూసుకోవచ్చు. ఒక లేగదూడని ఎరగా పెట్టి ఈ లేగదూడని వేటాడేందుకు అయితే మాత్రం పులి ఈ ప్రాంతానికి వచ్చి బోన్లో చిక్కుకునే విధంగా సుమారుగా అంటే పులి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో 4 చోట్ల అయితే మాత్రం పులికి సంబంధించి ఈ బోన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ట్రాప్ కెమెరాలు, నైట్ విజన్తో ఉన్న డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే పులి పూర్తిగా కూడా రాత్రి సమయంలోనే సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో నైట్ విజన్తో ఉన్న డ్రోన్ కెమెరాలు కూడా పులిని ట్రేస్ ఆఫ్ చేసేందుకు పులి కదలికల ఆధారంగా కూడా కెమెరాల ద్వారా గుర్తించేందుకైతే మాత్రం అటవీ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు అయితే మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే నిన్న అక్కమ్మతల్లి కొండపైన ఇప్పుడు ఏదైతే కొండ ఉందో ఈ కొండ పరిసర ప్రాంతంలో అయితే మాత్రం పులి ఒక దూడ మీద కూడా దాడి చేసినట్లయితే మాత్రం పాదముద్రల ద్వారా గుర్తించారు. అనంతరం రేపు అంటే ఈ రోజు ఉదయం అయితే మాత్రం తెల్లవారుజామున ఎర్రంపాలెం పరిసర ప్రాంతంలో ఒక కొబ్బరి తోటలో 3 లేగదోళ్ల మీద కూడా దాడి చేసి అంటే మాంసాన్ని కూడా తిన్నట్టయితే మాత్రం అధికారులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే కనుక 1వ తారీఖు ఉదయం అయితే మాత్రం ఒక లేగదోడ మీద దాడి చేయడం, తిండి కూడా తినడం కూడా జరిగింది. తర్వాత 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 4 రోజుల తర్వాత తిరిగి నిన్న రాత్రి అయితే మాత్రం భోజనం చేసినట్టు అయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పులిని పట్టుకునేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు అయితే మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా అంటే గ్రామస్తులు ఎవరు కూడా బయటికి రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయంలో ఒంటరిగా తిరగద్దు అని మైక్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి పులి ఎక్కడైతే సంచారం ఉందో ఆ పరిసర ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న పాఠశాలలన్నీ కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పులిని పట్టుకునేందుకు ఇటు అటవీ శాఖ, పోలీసు, అటు రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.